నెక్స్ట్ టాపిక్ వచ్చి differences of endogenous and exogenous antigens. So these are the differences of what is the endogenous and exogenous of the differences antigens అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. So any molecules or substances that reacts to a product of a specific immune response and stimulates antibody generation is considered as an antigen. So any type of molecule substances కానీ product specific immune response stimulates antibody immune response increase అవడానికి ప్లస్ stimulates the antibody అనేది జనరేషన్ అవడానికి is considered as an antigen. సో దీన్ని మనం antigen అని చెప్తున్నాం. So the antibody generation by an antigen is called antigenicity of that particular molecular. Okay. The antibody generations by an antigen is called antigenicity, and this body అనేది generations form చేసేటువంటి ఒక antigen ని మనము antigenicity అని చెప్తున్నాం. సో ఆఫ్ దట్ పర్టికులర్ మాలిక్యూల్స్ యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి మనం యాంటీజెన్ ని మనము ఇన్పుట్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద యాంటీజెన్సిటీ అని అంటున్నాం. సో దట్ ఈస్ ద యాంటీజెన్స్ క్యాన్ బి ఎయిదర్ ఏ ప్రోటీన్ ఆర్ ఏ పాలిసాకరైడ్స్. సో యాంటీజెన్ అనేది ప్రోటీన్ అయినా కావచ్చు, అలా పాలిసాకరైడ్ అయినా కావచ్చు. ద యాంటీజెన్ అప్టేక్, యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ ఆర్ మీడియేటెడ్ బై యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సో ఈ యాంటీజెన్ అనేది అప్టేక్ ద యాంటీజెన్ ప్రాసెసింగ్ జరుగుతుంది, అలాగే యాంటీజెన్ ప్రెజెంటేషన్ జరుగుతుంది, మీడియేటెడ్ బై యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఈ మీడియేటెడ్లో మనకు యాంటీజెన్ ఏపీసీ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సచ్ యాజ్ డెండ్రైటిక్ సెల్స్ కూడా యూస్ అవుతాయి. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ది immune activity, antigens can be classified as immunogens. So antigens అనేవి can classified as a immunogens, tolerogens and allergens. Okay. సో ఈ యాంటీజెన్స్ నే మళ్ళీ ఇంకా మనం ఏమిగా క్లాసిఫై చేయొచ్చు, ఇమ్యునోజెన్స్ గాను, టోలరోజెన్స్ గాను అండ్ అలర్జెన్స్ గాను మనం యూస్ చేసుకోవచ్చు. So antigens may also be classified according to their origin as exogenous and endogenous. Okay. ఈ యాంటిజెన్స్ ని మనం ఎగ్జోజినస్ గాను, ఎండోజినస్ గాను యాంటిజెన్స్ అని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ exogenous antigens. The vast majority of antigens are exogenous antigens. They are introduced into the body from the outside via various infection agents such as bacteria. Okay. The vast majority of antigens are exogenous antigens. Majority of antigens like 2% exogenous antigens అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. So there are introduced into the body of outside via various infection agents such as bacteria, virus, fungi, protozoa, helminths, or environmental substances such as dust mites, food stuff, pollens, etc. సో ఇదంతా మనకి ఏంటంటే ఎగ్జోజినస్ యాంటిజెన్స్ అనేది చెప్తున్నాం. ఏవి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా, హెల్మింథస్, ఎన్విరాన్మెంటల్ సబ్స్టాన్సెస్ సచ్ as డస్ట్ మైట్స్, ఫుడ్ స్టఫ్, పోలెన్స్, ఇలాంటివంతా మనం ఎగ్జోజినస్ యాంటిజెన్స్గా ఇండికేట్ చేస్తున్నాం. సో బై ఇన్హాలేషన్, injections, APCs can actively intake exogenous antigens by endocytosis or phagocytosis and process into the fragments in order to initiate the antigen presenting pathways. Okay. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జోజినస్ యాంటిజెన్స్ ని యాక్టివ్గా మనం ఎండోసైటోసిస్ కానీ ఫాగోసైటోసిస్ ప్రాసెస్ కానీ ఫ్రాగ్మెంట్స్ మనము సెండ్ అవుట్ ది బాడీ నుంచి బయటికి పంపించడానికి మనకి డిఫరెంట్ పాత్వేస్ అనేవి ఉన్నాయి. సో అందులో మనకి ఏంటంటే ఈ యాంటిజెన్ ప్రాసెసింగ్ పాత్వేస్ అనమాట. సో ఆఫ్టర్ ఇనిషియేటింగ్ ద పాత్వే, ద ఫ్రాగ్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ ది మెంబ్రేన్ టుగెదర్ విత్ ఎమర్జీ క్లాస్ molecules and are recognized by T helper cells. సో ఇక్కడ MSC మాలిక్యూల్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు మాలిక్యూల్స్ పైన రికగ్నైజ్ ద టీ హెల్పర్ సెల్స్ అంటుంటాయి. అప్పుడు యాంటీబాడీ ప్రెజెంటింగ్ సెల్స్ అనేది ఏం చేస్తాయంటే ది కిల్ ద యాంటీజెన్స్ని కిల్ చేస్తాయి. దట్స్ సచ్ టైప్ ఆఫ్
ప్రాసెస్ని మనం ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ endogenous antigens. So endogenous antigens generated within the cells due to the normal cell metabolism or due to an intracellular bacterial or viral infections. Endogenous antigens generates the cells due to the normal cell metabolism. So normal ga cell metabolism ante enti cell respiration. So cell respirations lo manaki enti సెల్లార్ రెస్పిరేషన్లో గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సిస్టమ్ అనేది మనకు ఫార్వర్డ్ చేస్తుంది. దానివల్ల ఏంటి ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎండ్ ప్రోడక్ట్ ఏం రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పంపించాం. సో సచ్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ని మనం ఇంట్రాసెల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఇన్ సెల్ఫ్గా ఎండోజినస్ యాంటీజెన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో వాటిని మనం బయటికి రిలీజ్ చేయడం అనేది జరగదు. సో డ్యూ టు యాన్ ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియల్ ఆర్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్, ఇంట్రాసెల్యులర్గా ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు ఫామ్ అయినప్పుడు ఈ ఎండోజినస్ యాంటీజెన్స్ అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సో దే క్యాన్ బి ఫౌండ్ విత్ ఇన్ ద cytoplasm of APCs as cell proteins that are covalently linked to ubiquinin. సో ఇవి కూడా ఏంటంటే సైటోప్లాజం ఉన్నటువంటి ఏపీసీ సెల్స్తో బైండప్ అవుతాయి. అలాగే సెల్ ప్రోటీన్స్ కోవలెంట్లీ లింక్డ్ విత్ ద యూబిక్వినిటిన్. యూబిక్వినిటిన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. యూబిక్వినిటిన్ ఇస్ యూజ్ వన్ ఇండికేటర్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, okay, that's the endogenous antigens. Endogenous antigens is the సెల్ఫ్గా బాడీలో ఉన్నటువంటి సెల్ మెటబాలిజం కానీ ఇంట్రాసెల్యులర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫౌండ్ అయినప్పుడు సో సైటోప్లాజం ఏపీసీ సెల్స్ అనేది సెల్ ప్రోటీన్స్ అండ్ కోవలెంట్ లింక్డ్ విత్ ద యూబిక్వినిటిన్. 1 minute. అలా సెల్ఫ్ ఇమ్యూనిటీలో అంటే సెల్ఫ్గా బాడీలో రెడీ అయినటువంటి మాలిక్యూల్స్ని మనం ఎండోజినస్ యాంటీజెన్స్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో అలాగే బౌండప్ విత్ ద సైటోప్లాజం ఆఫ్ ది ఏపీసీ సెల్స్తో మనము ఏదైనా సెల్స్ బౌండప్ అయినప్పుడు సెల్ ప్రోటీన్స్ కోవలెంట్గా బైండప్ అయినప్పుడు యూబిక్వినిన్ అనేటువంటి యూబిక్వినిన్ ఎక్కడ లింక్ అవుతుంది మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో వన్ పాత్వేగా మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ హెన్స్ దే డు నాట్ రిక్వైర్ యాక్టివ్ ఫాగోసైటోసిస్. యాక్టివ్ ఉన్నటువంటి ఫాగోసైటోసిస్లో మనకు వర్క్ కానప్పుడు ఫాగోసైటోసిస్ ఫంక్షనింగ్ అనేది జరగనప్పుడు సో అది కూడా వన్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్గా మనం కన్సిడర్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. So when antigen presenting pathways are initiated, endogenous antigens are degraded by and generated peptides by proteases. So మనకి పెప్టైడ్స్ నుంచి ఏం రిలీజ్ అవుతున్నాయి, పెప్టైన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఈ పెప్టైడ్స్ నుంచి ప్రోటీన్స్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి, పెప్టైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, పై ప్రోటీజెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎండ్ ప్రోడక్ట్లో ఏం రిలీజ్ అవుతుంది, అమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో పాలిపెప్టైడ్స్ ఫామ్ అవుతాయి, ఆఫ్టర్ దట్ అమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీస్ పెప్టైడ్స్ ఆర్ then presented by making a complex with enhancy class 1 molecules. ఈ పెప్టైడ్స్ ఏం చేస్తాయంటే enhancy 1 molecules తో బైండ్ అప్ అయి on the surface of the cell. సో సెల్ యొక్క సర్ఫేస్ పైన లొకేట్ అయింది. So followed by recognition of T cytotoxic cells lagging to secrete compounds that cause lysis or apoptosis or infected cells. అలాంటి సెల్స్ అంటే ఏమవుతాయంటే ఇన్ఫెక్టెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని టార్గెట్ చేసేటువంటి టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏం చేస్తుంది, లైసిస్ చేసి ఆ సెల్ యొక్క కాంపౌండ్స్ అంతా లైసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోజినస్ యాంటీజెన్స్ ఇంక్లూడ్ సెల్ఫ్ యాంటీజెన్స్. సో ఇవి ఎండోజినస్ యాంటీజెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్గా ఉన్నటువంటి యాంటీజెన్స్, అంటే బయట నుంచి వచ్చేటువంటి యాంటీజెన్స్ అయితే కాదు. ఓకే, సో ఇన్ పర్టికులర్ బాడీలో ఉన్నటువంటి కాజెస్ ఉన్నటువంటి పార్టికల్స్నే మనం సెల్ఫ్ యాంటీజెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సో అలాగే ట్యూమర్ యాంటీజెన్స్.
సో ట్యూమర్ యాంటీజెన్స్ కూడా మనకి ఒక ఎండోజినస్ యాంటీజెన్స్ గానే కన్సిడర్ చేస్తాం. అలాగే అల్లా యాంటీజెన్స్ అండ్ సమ్ వైరల్ యాంటీజెన్స్, కొన్ని వైరల్ యాంటీజెన్స్ అని కూడా మనకి ఎండోజినస్ యాంటీజెన్స్ గానే వర్క్ చేస్తాయి అన్నమాట. సో whereas the viruses are able to integrate pro-viral DNA into the host genome. సో హోస్ట్ జీనోమ్లో ఉన్నటువంటి డిఎన్ఏని మనం ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రోడక్టే మనం యాంటీజెన్ అని చెప్తున్నాం. సో ఎగ్జోజినస్ యాంటీజెన్స్ అంటే ఏంటి? బయట నుంచి ఏ సబ్స్టాన్సెస్ అయినా, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ నుంచి వచ్చినటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ దట్ బ్యాక్టీరియా, ప్యాథోజన్స్, ప్రోటోజోవా, వైరస్, ఫంగై, హెల్మిథస్, ఎనీ సచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సర్కిల్లో ఉన్నటువంటి డస్ట్, మైట్స్, ఫుడ్ స్టఫ్, పోలన్స్, దిస్ సచ్ టైప్ ఆఫ్ ఎనీ పార్టికల్స్ని మనం దే కన్సిడర్ ద ఎగ్జోజినస్ యాంటీజెన్స్. అలాగే ఇక్కడ ఏంటంటే ఎగ్జోజినస్ యాంటీజెన్స్లో ఏవి హెల్ప్ చేస్తాయంటే, ఏవి రిమూవ్ చేస్తాయంటే టీ హెల్పర్ సెల్స్. సో టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి? మాలిక్యూల్స్ని రికగ్నైజ్ చేసి MHC1 మాలిక్యూల్స్తో బైండప్ అయ్యి సో దే రిమూవ్ ద యాంటీజెన్స్ని రిమూవ్ చేస్తాయి. ఇక్కడ ఎండోజినస్ యాంటీజెన్స్ ఏంటి? ఇన్ సెల్ఫ్, అంటే బాడీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి సెల్స్ ఏవైతే సెల్ మెటబాలిజం డ్యూ టు ద ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియాస్ ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు సో అలాంటివి ఎండోజినస్ యాంటీజెన్స్గా వర్క్ చేస్తాయి. సో అవి ఏంటి? దేంతో బైండప్ అవుతాయి? ఏపీసీసీఎల్తో బైండప్ అవుతాయి. అలాగే కోవలెంట్లీ యూబిక్విలిన్తో బైండప్ అయ్యి డు నాట్ రిక్వైర్, అంటే ఫాగోసైటోసిస్ వర్క్ అనేది ఆగిపోయినప్పుడు, డు నాట్ వర్క్ ఆఫ్ ది ఫాగోసైటోసిస్. సో ఫాగోసైటోసిస్ అనేది రిక్వైర్ కానప్పుడు సో మనకి యాంటీజెన్స్ ప్రెజెంటింగ్ పాత్వేస్ అనేది ఇనిషియేట్ చేసుకోవడం అనేది. సో ఇలాంటి పార్టికల్స్ అంతా మనం ఏం చేస్తున్నామంటే ఎండోజినస్ యాంటీజెన్స్గా ఐడెంటిఫై చేసాం. ఇలా ఐడెంటిఫై చేసినటువంటి యాంటీజెన్స్ని MHC1 మాలిక్యూల్స్తో సెల్ సర్ఫేస్ మీద బైండప్ అయినప్పుడు సో వాటిని రికగ్నైజ్ చేసి వాటిని టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేది బైండప్ చేసి వాటిని అపాప్టైటిస్ చేసేసి ఇన్ఫెక్టెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోజినస్ యాంటీజెన్స్ ఆర్ ద సెల్ఫ్ యాంటీజెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ట్యూమర్ యాంటీజెన్స్ కూడా ఎండోజినస్ యాంటీజెన్స్ అనమాట. అలాగే అల్లా యాంటీజెన్స్, అలాగే సమ్ వైరల్ యాంటీజెన్స్, ఇవంతా ఏంటంటే ఎండోజినస్ యాంటీజెన్స్. ఓకే, ఇన్ సెల్ఫ్గా ఉన్నటువంటి యాంటీజెన్స్ అన్నిటినీ మనం ఏం కన్సిడర్ చేస్తాం? ఎండోజినస్ యాంటీజెన్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద differences between the endogenous and exogenous antigens. So exogenous antigens are foreign compounds entered the body from outside. So exogenous antigens ఏంటి? foreign compounds and foreign particles అంటే entirely come to the outside of the body. బాడీ నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. అలాగే whereas exogenous antigens are the compounds that have been generated within the body. So exogenous antigens lo with all the parts compounds have been generated within the body lo generate avutundi. So alage okay, so exogenous antigens are actively taken up into antigen presenting cells, whereas endogenous antigens are already present within the cytoplasm of antigen presenting cell. ఈ ఎగ్జోజినస్ యాంటీజెన్స్ వల్ల ఏంటంటే ఎండోజినస్ యాంటీజెన్స్ ఏంటి? ఇంటర్నల్గా బాడీ ఇంటర్నల్లో ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ ఒక సైటోప్లాజంలో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఉన్నప్పుడు ఆ సెల్ని మనం ఏపీసీ సెల్గా కన్సిడర్ చేస్తాం. సో ఏపీసీ సెల్ ఆల్రెడీ ఎండోజినస్లో ఉన్నప్పుడు బట్ ఎగ్జోజినస్లో ఏంటి? బయట నుంచి వస్తుంది పార్టికల్. సో బయట నుంచి వచ్చినట్టు అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి పార్టికల్ని మనం ఏపీసీ సెల్గా కన్సిడర్ చేయడానికి యాక్టివ్గా టైం టేకన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, యాక్టివ్ phagocytosis is required to take up exogenous antigens unlike endogenous antigens. అంటే ఏంటి? ఫాగోసైటోసిస్ వర్క్ అనేది చాలా యాక్టివ్గా ఎగ్జోజినస్ యాంటీజెన్స్లో జరుగుతుంది. అలాగే ఎండోజినస్ యాంటీజెన్స్లో ఏంటంటే వెరీ లిటిల్ బిట్గా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, so and endogenous antigen can be a tumor virus derived product. In contrast, exogenous antigens can be a product of virus
are bacterial cells that are proceed by antigen presenting cells. Okay. And endogenous antigens can be derived from the tumor virus derived antigens. అలాగే exogenous antigens ఏంటంటే viruses or bacterial cells that are proceed by antigen APC cells అన్నమాట. సో ఇన్ యాంటిజెన్ ప్రాసెసింగ్ పాత్వేస్ చూసుకున్నప్పుడు ఎండోజినస్ యాంటిజెన్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ MHC class 1. సో ఎండోజినస్ అనేది దేన్ని రికగ్నైజ్ చేస్తుంది? MHC 1 మాలిక్యూల్ రికగ్నైజ్ చేస్తే, అలాగే ఎగ్జోజినస్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి? MHC 2 మాలిక్యూల్స్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. So endogenous antigens on MHC class 1 molecules are recognized by T cytotoxic cells. Okay. MHC 1 molecules ఏం చేస్తాయి? T cytotoxic cells ని రికగ్నైజ్ చేస్తాయి. అలాగే ఎగ్జోజెనస్ యాంటిజెన్స్ అంటే ప్రెసెంట్ ఉంది MHC class 2 molecules ని రికగ్నైజ్ చేసి హెల్పర్ సెల్స్ తో బైండ్ అప్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద differences between endogenous and exogenous antigens. So exogenous antigens అంటే ఏంటి? Outside of the body they come into the any type of particles they consider of the foreign particles కానీ కన్సిడర్ చేస్తారు. అలాగే విత్ ఇన్ ద బాడీ ఎనీ టైప్ ఆఫ్ ఫాగోసైటస్ జరిగినటువంటి విత్ ఇన్ ద సెల్లో ఏదైనా ఏపీసీ సెల్ అనేది ఫామ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద ఎండోజినస్ యాంటిజెన్స్. దీంట్లో MHC 1 మాలిక్యూల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి, దీంట్లో MHC 2 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, దాంట్లో T హెల్పర్ సెల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, దీంట్లో T సైటోటాక్సిక్ సెల్స్ అనేవి యాక్టివ్గా రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండోజినస్ అండ్ ఎగ్జోజినస్ యాంటిజెన్స్. ఓకే. నెక్స్ట్ స్పెసిఫిసిటీ ఆఫ్ యాంటిజెన్స్. ఒక ఏంటి స్పెసిఫిసిటీ ఆఫ్ యాంటిజెన్స్ ఏంటంటే ద రియాక్షన్ బిట్వీన్ యాంటిజెన్ అండ్ యాంటీబాడీ ఈజ్ హైలీ స్పెసిఫిక్. ఒక యాంటిజెన్ అనేది ఒక స్పెసిఫిక్, అలాగే యాంటీబాడీ అనేది ఇంకొక స్పెసిఫిక్. ఈ రెండు అనేది హైలీ స్పెసిఫిక్గా మనకి ఇండికేట్ చేస్తాం. ఎందుకు వస్తుందంటే మన బాడీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి. సో యాంటిజెన్ అనేది లేకపోతే ఏమవుతుంది? యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరగదు. అలాగే యాంటీబాడీ ప్రొడక్షన్ జరగాలంటే బాడీలోకి ఏం ఎంటర్ అవ్వాలి? ఒక ఫారిన్ పార్టికల్ అనేది ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవ్వకపోతే ఏంటి? మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు. సో కాబట్టి మనం మెయిన్ ప్లే రోల్ చేసేది కూడా యాంటిజెన్. సో యాంటిజెన్ ఉంటేనే మనకు అక్కడ ఏంటంటే రియాక్ట్స్ విత్ ద యాంటీబాడీ ప్రొడక్షన్. సో విత్ ఇన్ ద కరస్పాండింగ్ యాంటీబాడీ ఓన్లీ అండ్ వైస్ వర్సా. ఓకే. Antigenic specificity depends upon the specific active sites on the antigen molecules. Antigenic determination. So antigenic specific depends on the specific active site. So specific antigen identify చేసేటప్పుడు sites ని antigen specificity అంటారు. సో ఈ యాంటిజెన్ డిటర్మినెన్స్ అయితేనే మనకి యాంటీబాడీస్ అనేవి మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. The nature of these determinants is not exactly known. సో మనకు నేచర్లో చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ ఏంటని మనం ఐడెంటిఫై చేయలేం. ద బేసిస్ ఆఫ్ యాంటిజెన్ స్పెసిఫిసిటీ వాజ్ స్టడీడ్ బై యాంటిజెన్ స్పెసిఫిసిటీ చదివిన సైంటిస్ట్ ఎవరంటే కార్ల్ లాండ్స్టైన్. సో ఈ లాండ్స్టైన్ అనే తను మనకు ఆల్రెడీ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్నారు అనమాట. ఓకే. బ్లడ్ గ్రూప్స్ ఏంటి? ABO. Okay. In his experiment, he found that the antigenic specificity is determined. సో ఇతను ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఒక యూజ్ని మనం యూజ్ చేస్తారు, అది యాంటిజెన్ స్పెసిఫిసిటీ. సో యాంటిజెన్ స్పెసిఫిసిటీ లేకపోతే మనకు యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరగదు అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ the spatial configuration of the determinant group. The spatial configuration of the determinant group as evidenced by differences in antigenic specificity of dextro, lever and mesoisomerase of the substances such as tartartic acid. So a group of
స్పాషియల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉంటాయంటే స్పెసిఫిసిటీని ఐడెంటిఫై చేసేది డెక్స్ట్రా టైపు, లావా, లెవా అండ్ ఐసోమార్స్. ఈ సబ్స్టాన్సెస్ అవి టార్కిక్ యాసిడ్స్తో కంబైన్ అయినప్పుడు యాంటీజెనిక్ స్పెసిఫిసిటీ అనేది మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్పాషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రాడికల్స్ into the antigenic molecules as evidenced by the difference in specificity in a compound with a group attached at the ortho, meta and para position. ఇవేంటి antigenic molecules అనేది స్పెసిఫిసిటీ డిఫరెన్స్ చేసేటప్పుడు గ్రూప్ ఆఫ్ అటాచ్డ్ ఆఫ్ ది ఆర్థో, మెటా అండ్ పారా పొజిషన్స్. సో ఆర్బో కానీ మెటా కానీ పారా పొజిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థ్రో, మెటా అండ్ పారా అన్నో బెంజాయిక్ యాసిడ్స్ ఇలాంటివి మనకు యాంటీజెనిక్ స్పెసిఫిసిటీని ఇంకా వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, యాంటీజెనిక్గా డిఫరెన్స్లో ఉంటాయి. అలాగే టర్మినల్ గ్రూప్స్ ఇన్ అన్ యాంటీజెన్స్ మాలిక్యూల్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ డిటర్మినెంట్స్. సో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏంటి, యాంటీజెన్ మాలిక్యూల్స్ అనేవి ఇంపార్టెంట్ డిటర్మిన్గా చేయడం అనేది జరుగుతుంది. So cross reaction may occur between similar related antigens due to stereochemical similarities. Antigens లో ఏమేమి similarities ఉంటాయంటే stereochemical similarities. So sharing of antigenic determinants by different antigens. So sharing of antigenic determinants by different antigens. So different antigens లో మనం షేరింగ్ అనేది antigenic determinations అంటే మనం చూస్తాం అన్నమాట. ఓకే, the specificity of natural issue antigens of animals may be considered under different categories. These are what is the difference between the differences of the categories of the antigens specificity లో చూసుకుంటే, సో స్పీసీస్ స్పెసిఫిసిటీ, స్పీసీస్ అనేది పర్టికులర్గా ఉన్నటువంటి స్పెసిఫిసిటీ ఏముంటుంది, అలాగే ఐసో స్పెసిఫిసిటీ, అలాగే ఆటో స్పెసిఫిసిటీ, అలాగే ఆర్గాన్ స్పెసిఫిసిటీ, అలాగే హెట్రోజెంటిక్ స్పెసిఫిసిటీ. దీస్ ఆర్ ది స్పెసిఫిసిటీ ఆఫ్ ది యాంటీజెన్స్ యొక్క టైప్స్. ఓకే, నెక్స్ట్ స్పీసీస్ స్పెసిఫిసిటీ చూసుకుంటే, so tissues of all members in species contain species specific antigens. Okay, tissues అనేది ఆల్ పీపుల్స్లో, అన్ని పీపుల్స్లో ఒక స్పీసీస్లో ఏ స్పీసీస్ చూసుకున్న టిష్యూ అనేది కామన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ ఆర్ యాంటీజెనికల్ డిఫరెంట్ ఫ్రమ్ ద అనిమల్ బ్లడ్ ప్రోటీన్స్. సో అనిమల్ బ్లడ్ ప్రోటీన్స్, హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ అంటే సమ్వాట్ డిఫరెంట్ చేంజెస్ అంటే మనకు కనిపిస్తాయి. ద స్పీసీస్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ show some degree of cross reaction with antigens from related species. సో రిమైనింగ్ స్పీసీస్లోనూ అన్ని స్పీసీస్లో ఉన్నటువంటి యాంటీజెనిక్ డిటర్మినెంట్స్లో కామన్గా ఉన్న పాయింట్స్ వచ్చి టిష్యూస్ అన్నమాట. సో దిస్ ఇమ్యునాలజికల్ రిలేషన్షిప్ ఈజ్ సిమిలర్ టు phylogenetic relationship. These immunological relationship between species-specific antigens are useful of the tracking of evolutionary relationship in the identification of the species of blood and of seminal strains. Okay, so these are the evolutionary relationship ని మెయింటైన్ చేయడంలో, ట్రాక్ చేయడంలోను ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బ్లడ్, ఒక స్పీసీస్ యొక్క బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే సెమినల్ స్టైల్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క స్పీసీస్ స్పెసిఫిసిటీ అనేది యూజ్ అవుతుంది. అలాగే టు స్టడీ ఎవిడెన్స్ ఆఫ్ క్రాస్ రియాక్షన్స్ బిట్వీన్ యాంటిజెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీసీస్. ఇన్సిడెంట్స్ ఏమన్నా రియాక్షన్స్లో ఉన్నప్పుడు, యాంటిజెన్స్ యొక్క రియాక్షన్స్లో డిఫరెంట్ స్పీసీస్ మీద ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుందని చెప్పి మనం రిజల్ట్ హైపర్ సెన్సిటివిటీ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది స్పీసీస్ స్పెసిఫిసిటీ. వాట్ ఈస్ దే? ఒక స్పీసీస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ స్పీసీస్లో సేమ్గా ఉంటే అది స్పీసీస్ స్పెసిఫిసిటీ అవదు. కాకపోతే ఏంటంటే హ్యూమన్ యొక్క బ్లడ్ గ్రూప్స్, రిమైనింగ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్లో చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మనం ఐడెంటిఫై ఆఫ్ ది
స్పీసీస్ స్పెసిఫిసిటీని ఒక పర్టికులర్ దాంతో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్స్ అనుకోండి, పాలిచ్చి పెంచే జంతువులు. సో బర్డ్స్ అనుకో, ఎగిరే జంతువులు అని చెప్పి మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామో, సో సమ్ సచ్ టైప్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని ట్రాక్ చేసే విధంగా మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అలాగే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్పీసీస్ టు ద బ్లడ్ ఆర్ సెమినల్ స్ట్రైన్స్. సో సెమినల్ స్ట్రైన్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ పోర్స్నిక్ అప్లికేషన్స్, సో పోర్స్నిక్ ల్యాబ్లో ఎక్కువగా యూస్ చేసేటువంటి ప్రోడక్ట్స్లోను సో దీన్ని మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ద స్టడీ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ క్రాస్ రియాక్షన్స్ బిట్వీన్ యాంటిజెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్పీసీస్ విచ్ రిజల్ట్ బై హైపర్ సెన్సిటివిటీ జరిగేటప్పుడు కూడా మనం ఈ టైప్ ఆఫ్ స్పీసీస్ స్పెసిఫిసిటీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ isospecificity. So isospecificity means these are the isoantigens are also known as alloantigens. So are antigens found in some but not all members of the species. కొంతమందిలో ఉంటుంది కానీ రిమైనింగ్ మెంబర్స్లో ఉండదు అనమాట. సో బేస్డ్ ఆన్ ది presence of different isoantigens, members of a species may be grouped into different groups. Okay, different groups లో different members లో different పర్సన్స్ దగ్గర డిఫరెంట్ ఐసోయాంటిజెన్స్ అయితే మనం చూడొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎరిథ్రోసైట్స్ యాంటిజెన్స్ బేస్డ్ ఆన్ విచ్ ఇండివిజువల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్గా ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్స్ని మనం చూడొచ్చు అనమాట. సో హ్యూమన్స్లో ఉన్నటువంటి అందరిలోనూ ఒకటే టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అయితే ఉండదు. సో ఓకేనా, ఏ టైప్ ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి, A, B, O అనేటువంటి ఐసోటోప్స్ అనేది మనకు కనిపిస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఐసోస్పెసిఫిసిటీని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దట్ పర్సన్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఆల్సో B or A or O లేదా AB అనే బ్లడ్ గ్రూప్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో వాటిలో ఇంకా మళ్ళీ RH పాజిటివ్, RH నెగిటివ్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు, ఏ అప్లికేషన్స్ అవుట్పుట్ చేసుకోవచ్చు అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో బ్లడ్ని మనం ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవచ్చు, ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫ్యూజన్ చేసేది ఉంటుంది. ఓకే, అలాగే ఐసో ఇమ్యునైజేషన్ చేయడంలో కూడా ఈ స్పెసిఫిసిటీ అనేది యూజ్ అవుతుంది. మే ప్రొవైడ్ వాల్యుబుల్ ఎవిడెన్స్ ఇస్ డిస్ప్యూటెడ్ పెటర్నిటీని ఎవిడెన్స్గా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి, అంటే పేరెంట్స్ ఎవరు, ఒకవేళ చిల్డ్రన్స్కి పేరెంట్స్ ఎవరో తెలియనప్పుడు మనం బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాట్ అబౌట్ దిస్ పేరెంట్ అనేసి మనం ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఆర్నిథాలజీ, ఆంథ్రోపాలజీ. సో ఈ ఆంథ్రోపాలజీలో కూడా ఈ ఐసోస్పెసిఫిసిటీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసోయాంటిజెన్స్ ఆర్ హిస్టోకంపాటబిలిటీ యాంటిజెన్స్. సో హిస్టోకంపాటబిలిటీ యాంటిజెన్స్గా కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఆర్ అసోసియేటెడ్ విత్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ టిష్యూ సెల్స్. సో ప్లాస్మా మెంబ్రేన్లోను టిష్యూ సెల్స్లోను ఈ హిస్టోకంపాటబిలిటీ యాంటిజెన్స్ని కూడా ఐసోస్పెసిఫిసిటీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీస్ ఆర్ స్పీసీస్ స్పెసిఫిక్ యాంటిజెన్స్ బట్ షో ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ స్పీసీస్. సో ఇంకా స్పీసీస్ స్పెసిఫిక్ యాంటిజెన్స్ షో చేసినప్పుడు బట్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ స్పీసీస్. సో ఇండివిజువల్ మెంబర్స్లో కన్నా సేమ్ స్పీసీస్లో ఉండడం అనేది somewhat less ఉంటుంది. So that transfer of tissue cells between members induce an immune reaction కూడా ఒక పీపుల్లో ఉన్నట్టు ఇంకో పీపుల్లో మనకి కనిపించదు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఐసోస్పెసిఫిసిటీ. ఓకే, ఒకటి స్పెసిఫిసిటీ ఆఫ్ యాంటిజెన్స్లో ఏంటి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది స్పీసెస్కి ఒక స్పీసెస్కి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు సో దట్ ఈస్ ద స్పెసిఫిసిటీ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ యాంటిజెన్స్ యొక్క స్పెసిఫిసిటీలో ఏంటి, స్పీసెస్ స్పెసిఫిసిటీ అలాగే ఐసో స్పెసిఫిసిటీ. ఈ ఐసో స్పెసిఫిసిటీ
అలాగే స్పీసీస్ స్పెసిఫిసిటీ, ఆటో స్పెసిఫిసిటీ, ఆర్గాన్ స్పెసిఫిసిటీ, హెట్రోజెనిక్ స్పెసిఫిసిటీ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ స్పీసీస్ స్పెసిఫిసిటీ గురించి తెలుసుకున్నాం, అలాగే ఐసో స్పెసిఫిసిటీ గురించి కూడా తెలుసుకున్నాం. ఆఫ్టర్ దట్ okay, auto specificity. Okay, the autologous of self antigens are generally not antigenic. So self గా ఉన్నటువంటి antigens ఏంటి, నాట్ కన్సిడర్డ్ ఆఫ్ ది అవుట్సైడ్ ఆఫ్ ది antigens గా మనం కన్సిడర్ చేయాలి. సో బట్ దేర్ ఆర్ ఏ ఫ్యూ సెల్ఫ్ antigens. So they are not exposed to immune system because they sequenced on hidden nature. కొన్ని యాంటిజెన్స్ ఏం చేస్తాయి, సెల్ఫ్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ ఏంటి, ఇమ్యూన్ రెస్పాన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎందుకంటే అవి హిడన్గా ఉన్నటువంటి సెల్స్లో నేచర్లో దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో యాంటిజెన్స్కి ఎప్పుడు ఎపిటోప్స్ ఉంటేనే ఆ పక్క పారాటోప్స్తో బైండ్ అవుతుంది. కొన్ని యాంటిజెన్స్కి ఎపిటోప్స్ అనేది ఉండవు, అవంతా హిడన్గా ఉన్నటువంటి నేచర్స్తోనే ఈ యాంటిజెన్స్ అనేది జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ islands proteins, thyroglobulins are automatically confined to sites that present their contact with immune system. ఇది డైరెక్ట్గా ఇమ్యూన్ సిస్టమ్తో కాంటాక్ట్ అవ్వకుండానే ఐలాండ్స్ ఏం చేస్తాయి, బయట నుంచి వచ్చినటువంటి డస్ట్ అంతా అవే రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది, లోపలికైతే పంపించకుండా అవే రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే థైరోగ్లోబులిన్స్ ఇవి కూడా ప్రోటీన్ యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో సిమిలర్లీ the antigens that are absent during the embryonic life and appeared in later life sperms are also not recognized as self antigens. So self antigens are the embryonic styles lo, embryonic life lo appearance of the in later life lo sperms are not recognized self antigens. Sperms అనేది ఒక సెల్ఫ్ యాంటిజెన్ గా మనం కన్సిడర్ చేయలేం, నాట్ యాక్సెప్టెడ్. ఓకే, when these antigens are released into circulation following injury to islands, damage to thyroid, testis to come in contact with immune complement cells. So the result of is formation in autoantibody producing autoimmune disease. Okay, so when these antigens following the islands అనేది డ్యామేజ్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇమ్యూనిటీ అనేది ఏం వర్క్ చేయదు ఇక్కడ. ఓకే, అలాగే థైరాయిడ్ గ్లాండ్స్ కానీ టెస్టిస్ కానీ ఇలాంటి ఇమ్యూన్ కాంపోనెంట్ సెల్స్లో పార్టిసిపేట్ చేయవన్నమాట. సో ఇవి యాంటీబాడీ ప్రొడ్యూసింగ్కి ఉపయోగపడకుండా డిసీజెస్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, the antigenic specificity of self-antigen may be alert as a result of infection, irradiations or drug therapy, and hence it may become immunogenic. So drug therapy anta entante enhance the immune therapy, immunogenic antigens ga work cheyadam anedi jarugutundi annamata. Okay, next this is the specificity లో స్పీసీస్ స్పెసిఫిసిటీ, ఐసో స్పెసిఫిసిటీ, అలాగే ఆటో స్పెసిఫిసిటీ. ఆటో స్పెసిఫిసిటీ అంటే ఏంటి, ఆటోలాగస్ సెల్ఫ్ యాంటిజెన్స్ ఆర్ నాట్ జనరల్ యాంటిజెనిక్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే దిస్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, sequenced by hidden nature of the antigens అనేటువంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ ప్రోటీన్స్, అలాగే థైరోగ్లోబులిన్స్ ఇవంతా వితౌట్ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క దాంతో లేకుండానే జరుగుతూ ఉంటుంది. దట్స్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటిజెన్స్ని ఆటో స్పెసిఫిసిటీ అని చెప్పి చెప్తాం. ఓకే, సో ఈ 3 టైప్స్. అలాగే ఆర్గాన్ స్పెసిఫిసిటీ. సో ఆర్గాన్ స్పెసిఫిసిటీలో ఏంటంటే మనకి, సో ఆర్గాన్ స్పెసిఫిక్ యాంటిజెన్స్ ఆర్ యాంటిజెన్స్ కన్ఫైన్డ్ టు ఎ పర్టికులర్ ఆర్గాన్ ఆర్ టిష్యూ. సో
సో పర్టికులర్గా ఉన్నటువంటి ఆర్గాన్ కానీ టిష్యూ కానీ ఉన్నప్పుడు సో అది మనం ఒక యాంటిజెన్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్రెయిన్, కిడ్నీ, థైరాయిడ్, ఐలాండ్స్ అండ్ వన్ స్పీసెస్ షేర్ స్పెసిఫిసిటీ విత్ అదర్ స్పీసెస్. సో బ్రెయిన్ కానీ కిడ్నీ కానీ థైరాయిడ్ కానీ ఐలాండ్స్ కానీ ఒక స్పీసీస్ నుంచి ఆ స్పెసిఫిసిటీని ఇంకొక స్పీసీస్కి షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో సచ్ యాంటిజెన్స్ ప్రివెంట్స్ ఇన్ అన్ ఆర్గాన్ ఆర్ టిష్యూ డిఫరెంట్ స్పీసెస్ ఆర్ కాల్డ్ ఆర్గాన్ స్పెసిఫిసిటీ యాంటిజెన్స్. సో డిఫరెంట్ స్పీసెస్లో డిఫరెంట్గా ఉన్నటువంటి బ్రెయిన్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు సూటబుల్ అయినటువంటి ఆర్గాన్ అయితే దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది కష్టం అవుతుంది. అప్పుడు యాంటిజెన్స్ అంటే యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అదర్ స్పీసెస్. ఓకే, ఎగ్జాంపుల్, సో బ్రెయిన్ టిష్యూ అండ్ antigen of man shares antigenicity with the brain tissue antigen or sheep. సో యాంటిజెన్ యొక్క టిష్యూస్లో మనం ఏంటంటే బ్రెయిన్ టిష్యూని మనం తీసుకున్నప్పుడు షీప్ నుంచి మ్యాన్ నుంచి షేర్ టు షీప్, సో షీప్ టు షేర్ టు మ్యాన్, ఇలా బ్రెయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ దిస్ షేరింగ్ ఆఫ్ యాంటిజెన్స్ రిజల్ట్ ఇన్ న్యూరో ప్యారలైటిక్ కాంప్లికేషన్స్ ఇన్ మ్యాన్ ఫాలోయింగ్. సో మ్యాన్లో ఫాలోయింగ్ ఈ న్యూరో ప్యారలైటిక్ కాంప్లికేషన్స్ అనేవి ఫాలో అవుతాయి. సో ద యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ containing partially denatured sheep brain tissue. సో ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, సో అది ఎక్కడి నుంచి తీస్తారంటే సో షీప్ బ్రెయిన్ టిష్యూ నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. దాన్ని మనం మ్యాన్లోకి ఇంపోర్ట్ చేసినప్పుడు మనకు ర్యాబీస్ డిసీజ్ అనేది రాదనమాట. ద షీప్ బ్రెయిన్ టిష్యూ యాంటిజెన్ ఇండ్యూస్డ్ యాంటీబాడీ ఫార్మేషన్, ద క్రాస్ రియాక్ట్స్ విత్ హ్యూమన్ బ్రెయిన్ టిష్యూ అండ్ ప్రొడ్యూసర్స్ డ్యామేజ్. హ్యూమన్ బ్రెయిన్ టిష్యూలోంచి ఓకే అండ్ ప్రొడ్యూసర్స్ డ్యామేజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, బ్రెయిన్లోంచి తీస్తే మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్స్ ద ఆర్గాన్ స్పెసిఫిసిటీ. ఆర్గాన్ స్పెసిఫిసిటీలో ఏంటి, పర్టికులర్ ఆర్గాన్ అనేది ఆ టిష్యూ అనేది ఒక స్పెసిఫిక్ యాంటిజెన్గా వర్క్ చేస్తుంది అనమాట. సచ్ యాజ్ బ్రెయిన్, కిడ్నీ, థైరాయిడ్, ఐలాండ్స్, దీస్ ఆర్ ది షేర్ ఆఫ్ ది స్పెసిఫిసిటీ విత్ అదర్ స్పీసెస్. అదర్ స్పీసెస్కి రిమైనింగ్ స్పీసెస్లో సమ్ వాట్ షేర్ విత్ ది వన్ స్పీసెస్ టు అదర్ స్పీసెస్ అనమాట. ఓకే, సచ్ యాంటిజెన్స్ ప్రెజెంటింగ్ ఇన్ an organ or tissue of different species are called organ specific antigens. So brain tissue antigens of man shares the antigens with the brain and tissue antigen of sheep. So mans నుంచి షీప్కి, షీప్ నుంచి మ్యాన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని నుంచి మనం తయారు చేసినటువంటి ఏంటంటే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనమాట. సో యాంటీ ర్యాబిట్ వ్యాక్సిన్. ఓకే, ర్యాబీస్ వ్యాక్సిన్. లాస్ట్ది ఏంటంటే హెట్రోఫైట్ స్పెసిఫిసిటీ. The similar or closely related antigens present in different biological species, classes and kingdoms are known as heterogenetic. Okay, biological difference ఉన్నటువంటి species or classes a kingdom of the known as heterogenetic heterophile antigens. Antibodies to these closely related antigens produced by one species cross react with the other species. రిలేషన్లో వన్ స్పీసెస్ నుంచి అదర్ స్పీసెస్కి క్రాస్ రియాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ద బెస్ట్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫోర్స్ మ్యాన్ యాంటిజెన్. సో ఇట్ ఈస్ ఏ లిపోప్రోటీన్. సో ఇది లిపోప్రోటీన్ ఆఫ్ ది పాలిసాకరైడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి యాంటిజెన్ వచ్చి ఫోర్స్ మ్యాన్ యాంటిజెన్, విచ్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ హ్యూమన్స్, అనిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా. సో దీన్ని ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మ్యాన్స్లోను, అనిమల్స్లోను, అలాగే బర్డ్స్లోను, ప్లాంట్స్లోను, బ్యాక్టీరియాస్లో. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ అదర్ టిష్యూస్ ఆఫ్ ది అనిమల్స్ సచ్ యాజ్ హార్స్. ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ అదర్ టిష్యూస్ ఆఫ్ ది అనిమల్స్ సచ్ యాజ్ హార్స్, cat, mouse, sheep, chicken and kidney cells of the guinea pig. It is also present in certain bacteria such as pneumococci, some salmonella serotype, Xylella dysenteries, so తర్వాత Bacteriella, CI, Villaci,
అండ్ క్యాటహాలిక్స్. వీటన్నిటిలోనూ ఈ యొక్క హెట్రోఫిల్ స్పెసిఫిసిటీ అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ ద హెట్రోఫిల్ స్పెసిఫిసిటీస్ మీన్స్ ఫోర్స్మ్యాన్ యాంటిజెన్. సో ఫోర్స్మ్యాన్ యాంటిజెన్స్ మీన్స్ lipoprotein polysaccharide complex is derived with the humans, animals and birds, plants and the bacteria. Okay, so this is the heterophile specificity. Okay, so these are the antigenic specificity, that is the organ specificity, heterophile specificity. Next to autospecificity, isospecificity. Species specificity is the specificity of antigen and differences between the endogenous antigens and the exogenous antigens. Okay, so this is the one question of two questions of the endogenous and exogenous antigens and the specificity of antigens. Okay, so this is the topics of the antigens 2020 topics.